నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. మార్చి నెలాఖరులోగా నామినేటెడ్ పదవులు భర్తీ చేస్తామన్న సీఎం. ఆర్థిక పరిస్థితి ఆధారంగా నియోజకవర్గ నిధులపై నిర్ణయం. తల్లికి వందనం అమలు కోసం బడ్జెట్లో 9,407 కోట్లు. డొక్కా సీతమ్మ భోజన పథకానికి 3,486 కోట్లు కేటాయింపు. రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ పాఠశాలలకు ఉచిత విద్యుత్. స్థానిక సంస్థలపై భారం తప్పించేందుకు ప్రభుత్వం నిర్ణయం. పంచాయతీరాజ్ శాఖకు 18,847 కోట్లు ప్రకటన. పురపాలక పట్టణాభివృద్ధి శాఖకు 13,862 కోట్లు కేటాయింపు. మరోసారి క్రూయిజ్ క్షిపణి పరీక్ష నిర్వహించిన ఉత్తర కొరియా. ఎలాంటి పరిస్థితికైనా సైన్యం సిద్ధంగా ఉండాలని కిమ్ సూచన.